కుంభరాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లు ఇవే. జాగ్రత్తగా వినండి. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, మీరు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి, కాస్త సమయాన్ని కేటాయించి, లేదా ఏదన్నా పని చేసుకుంటానైనా వినే ప్రయత్నం అనేది చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఈ వీడియో వినటం వలన మీకు 100కు 1000% లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది లేదు. ఈ వీడియో అనేది మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ముగ్గురు వ్యక్తులు పనిగట్టుకొని మరి పంతంతో ఒక రకమైనటువంటి ద్వేషతో, ఈర్ష్యతో, అసూయతోటి పంతంతో మిమ్మల్ని సొంతం చేసుకొని అంటే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. అది ప్రేమతో కాదది. పంతంతో వాళ్ళు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారనమాట. మీరు ఎవ్వరి కాళ్ళు పట్టుకోరు అన్న సంగతి వాళ్ళకు బాగా తెలుసు. ఆ ముగ్గురు వ్యక్తులకి మిమ్మల్ని ఎవరైతే అట్లా వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసేసి అంత కంకణం కట్టుకొని కూర్చున్నారో వాళ్ళకి మీ వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసు. మీ మైండ్ సెట్ అలాంటిది కాదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒకళ్ళ కాళ్ళు పట్టుకునే రకాలు కాదు. మీ కాళ్ళ మీద మీరే నిలబడేటటువంటి వ్యక్తులు, మీరు కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు, మీరు దైవాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీ గురించి పూర్తిగా తెలిసి కూడా అయినా సరే వాళ్ళు ఇలాంటి ఆలోచన చేస్తున్నారనమాట. ఇక్కడ ఇదే విచిత్రం అనమాట. తెలియని వాళ్ళు అనుకుంటే అక్కడ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారులే అని చెప్పేసేసి మనం కొట్టిపడేస్తాము. కానీ మీ యొక్క వ్యక్తిత్వం ఏంటి, అసలు మీ యొక్క స్వభావం ఏంటి, మీ యొక్క క్యారెక్టర్ ఏంటి అంతా తెలిసి కూడా అయినా కూడా పట్టించుకుంటే మీలాంటి వాళ్ళ చేతే కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అంటే దాన్ని ఒక పెద్ద టార్గెట్ లాగా పెట్టుకొని ఒక గెలుపులాగా చూస్తున్నారనమాట. అలా చేస్తామని చెప్పేసి వాళ్ళ చుట్టూతా ఉన్నటువంటి ఆ నలుగురికి కూడా వాళ్ళు ఒక పందెంలాగా చేశారనమాట. ఒక పందెంలాగా కట్టారు. ఎట్లాగైనా సరే మీ చేతే కాళ్ళు పట్టించుకుంటాము, అలా చేసిన తర్వాత మేమంటే ఏంటో మీకు తెలిసిద్ది అని చెప్పేసి అసలు మీ వెనకమాల జరిగేటటువంటి ఆ కుట్ర అనేది మీకు తెలియదు. మీకు తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారనమాట. అంటే మా గురించి పనిగట్టుకొని మరీ ఇట్లా చేస్తున్నారా, మా చేత ఇట్లా కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారా, మా మంచితనం వీళ్ళకింత చులకనగా మారిందా, అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావటం లేదు. నమ్మిన వ్యక్తుల ద్వారాగానే మనకింత గట్టిగా దెబ్బ అనేది పడుతుందా, మన మంచి కోరుకుంటున్నారు వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి అని అనుకుంటున్నాము, కానీ వాళ్ళ కడుపులో కూడా ఇంత విషం దాచుకున్నారా మన మీద అని చెప్పేసి ఇవన్నీ గనక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. అసలు ఆ వ్యక్తులు ఎవరు, దగ్గర వాళ్ళ, దూరం వాళ్ళ, నమ్మిన వ్యక్తుల, తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, ఇదంతా కూడా నేను అసలు వాళ్ళ పేర్లు ఎలా స్టార్ట్ అవుతాయి ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఇదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా వింటే ఇందులో మనం చెప్పే ప్రతి విషయం కూడా మీ జీవితాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా విని ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి దయచేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నానండి, ఈ వీడియో వల్ల మీ జీవితంలో ఇప్పటి నుంచి ఒక కొత్త మార్పు అనేది మీరు మీ జీవితాల్లో మార్పులు చేర్పులు అనేది చేసుకోగలుగుతారనమాట. ఎందుకంటే దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తికి తిరుగు అనేది ఎప్పటికీ కూడా ఉండదు. ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీకు అంటపడేలా చేస్తున్నాడు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఏంటి ఇదంతా తెలుసుకోండి. లేకపోతే మీరు ఇంకా చాలా కోల్పోతారు. ఇక మీరు కోల్పోవద్దు, మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీకు కంటపడేలాగా చేశాడు. కాబట్టి మీరు పూర్తిగా విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కుంభరాశి వారికి షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్లే వీరి జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా కూడా పైకి లెగవగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మన జీవితాల మీద ఉంటే చాలా వరకు కూడా మన అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాల నుంచి కానీ, సమస్యల నుంచి కానీ
అక్కడికక్కడ జరిగేటటువంటి పెను ప్రమాదం నుంచి కానీ అట్లాగా తప్పించేస్తాడనమాట శని భగవానుడు. శని భగవానుడి అనుగ్రహం గనక ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళకి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా తగ్గుతుంది. అక్కడ దాకా వచ్చినా కూడా ఆ సమస్య అనేది అక్కడితో పులి స్టాప్ పడిపోతుందనమాట. అంటే గొడ్డలి దాకా పోయేది గోటితోటి ఆగిపోతుంది. అలా శని భగవానుడి యొక్క శక్తి అనేది ఉంటది. కాబట్టి మీ రాశికి అధిపతి శని భగవానుడు కావటం చాలా చాలా గొప్ప విశేషము. ఇలా మీకు కుంభరాశి వారు మనం జాతకపరంగా చూసుకున్నట్లయితే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చాలా అదృష్టవంతులు. వీరిని భాగస్వామిగా పొందే వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారిని వివాహం చేసుకున్న కాడి నుంచి ఆ భాగస్వామి కూడా బాగా కలిసి వచ్చిద్దనమాట. వీరు బాగా కలుసుబాటు మనుషులు, బాగా తపన, ఆరాటము, ఆశ, జీవితంలో ఒక పట్టుదల, అంటే మేము ఒకటి సాధించాలి అని చెప్పేసేసి గట్టిగా దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తులనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి వాళ్ళ రూపంలో ఉన్నట్లేనమాట. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా కుటుంబానికి ఒక రూపాయి సంపాదించటము, ఒక రూపాయి దాయటము, వెనకేయటము, ఇట్లాగా చాలా వరకు కూడా కుటుంబానికి మంచిగా ఉపయోగపడేటటువంటి వ్యక్తులు. కుటుంబం కోసం ఎంత కష్టమై పడటానికైనా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా వెనకాడరనమాట. వారికి కుటుంబ సభ్యుల యొక్క సంతోషం కావాలి. పిల్లల విషయంలో కానీ లేదా భాగస్వామి విషయంలో కానీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, మేము ఎంత కష్టమైన పడతాము, ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటాము, ఆ కష్టాన్ని మర్చిపోతాము అని చెప్పేసి వీళ్ళు గట్టిగా అనుకుంటూ ఉంటారు. అలాగా కుటుంబ సభ్యులకి మాత్రమే కాదండి, బయట వాళ్ళకు కూడా సహాయం చేసే మనసు అనేది వీళ్ళకి ఉందన్నమాట. అంటే వీరు చుట్టుపక్కల వీళ్ళకి ఎవరైతే ఉంటారో అది బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, అయిన వాళ్ళు, ఇట్లా బయట వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, అందరూ బాగుండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా మంచి మంచిగా సలహాలు ఇవ్వటము, వాళ్ళతో కలుపుగోలుగా ఉండటము, కలిసి ఉండాలని చెప్పి ప్రయత్నించటము, వీరికి తెలిసిందేదో వాళ్ళకి చెప్పటం కావచ్చు, వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారితో ఎవరైతే సావాసం చేస్తారో వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చిద్ది అనమాట. వాళ్ళ యొక్క జీవితం కూడా మారిపోయిద్ది. వీరి యొక్క అదృష్టం అనేది అంత గొప్పగా ఉంటుంది. అయితే వీరిని ఎవరైతే ఇట్లాగా వీళ్ళు నలుగురు బాగుండాలని చెప్పేసేసి నలుగురికి సహాయపడే వ్యక్తులు వీళ్ళు. కానీ ఆ మంచితనమే వీరికి శాపంగా మారుతుందన్నమాట. వీళ్ళు అందరూ బాగుండాలి అని చెప్పేసేసి వీళ్ళు కోరుకుంటా ఉంటారు, కానీ వీళ్ళ బాగును మాత్రం ఎవ్వరూ చూడలేరు. వీళ్ళు కాస్త సంతోషంగా ఉన్నా, కాస్త ఏదన్నా మంచి బట్టలు వేసుకున్నా, కాస్త నవ్వినా, కాస్త కడుపు నిండా ఏదన్నా తిన్నా, కాస్త మంచిగా రెడీ అయినా వీళ్ళని ఎవ్వరూ కూడా రెండు కళ్ళతో చూడలేరు. వీళ్ళేందంటే ఎప్పుడు బాధతో ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, డల్గా ఉండాలి, నిరాశగా ఉండాలి, ఇలాగే ఉండాలి. కానీ కాస్త శుభ్రంగా ఉంటే, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే వీళ్ళని చూడలేరు. ఒక మాటలో అంటే అందరికని ఇది నేను చెప్పట్లేదండి, ఎక్కువ శాతం అయితే అది ఇలాగే జరుగుతుంది. అది మీకు తెలిసిద్ది మీ మనసుకి. ఒక్కొక్కసారి భాగస్వామి కూడా చూడలేడు, ఒక్కొక్కసారి కడుపును పుట్టిన బిడ్డలు కూడా చూడలేరు అనమాట. అలాగా వీరు బాగుంటే, వీళ్ళు కాస్త సంతోషంగా ఉంటే, వీళ్ళు కాస్త నవ్వారంటే వాళ్ళ మొహాలు మారిపోతాయి. వెంటనే వాళ్ళ మొహాల్లో మార్పులు మాడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది అందరికీ వర్తించిద్దని నేను చెప్పట్లా, కొంతమంది విషయాల్లో ఇదే జరుగుతుంది. ఇలాంటివే వీళ్ళ మనసుకు గట్టిగా దెబ్బల్లాగా తగులుతూ ఉంటాయి. అలాగా ఇక నిదానంగా, కాకపోతే ఇది శాశ్వతం అని నేను చెప్పట్లేదు, ఇక నిదానంగా వీరిని అర్థం చేసుకోవటము, వీరిలో ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ వీరితో వారికి ఒక మంచి భావం అనేది ఏర్పడటం, వీళ్ళ మనసును అర్థం చేసుకొని తర్వాత ఆ అపార్థం చేసుకున్నటువంటి, అంటే ఈ భాగస్వామిలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, నా భార్యే కదా బాగుంది, నా భార్య బాగుంటే అది నాకే సంతోషము, లేదా నా భర్తే కదా బాగున్నారు, అది మాకే కదా సంతోషము, నేను అలా అనుకోకూడదు అని చెప్పేసి కడుపును పుట్టిన బిడ్డలు, మా అమ్మే కదా బాగుంది, నేను అలా అనుకోకూడదు, లేకపోతే మా నాన్నే కదా బాగున్నాడు, మేము అలా అనుకోకూడదని చెప్పేసి తర్వాత తెలుసుకొని వాళ్ళు మారి వాళ్ళు మీతో సంతోషంగా ఉండటం అనేది జరిగిద్ది అనమాట. కాకపోతే ఒకానొక దశలో ఇది జరిగిద్ది, దానివల్ల మీరు బాధపడతారు. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది చెప్పాను. ఇది కొంతమంది విషయాల్లో జరిగిద్ది, కాకపోతే అది ఎప్పుడూ కూడా ఆ కష్టం అనేది మీకు ఉండదు. ఇక తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే, అంటే మీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని
మిమ్మల్ని ఎక్కువగా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అవసరాలకు ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. అలాగా అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఒక యంత్రంలాగా మిమ్మల్ని ఈ చుట్టూతా ఉన్నోళ్ళందరూ చూస్తా ఉంటారు. అత్తగారింటి తరపోళ్ళు కావచ్చు, లేదా పుట్టింటి తరపోళ్ళు కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏందంటే ఏదైనా అవసరం వస్తే మీరు గుర్తొస్తారు వాళ్ళకి. ఎందుకంటే మీకన్నీ తెలుసు. మీకు తెలిసినన్ని విషయాలు వాళ్ళకి తెలీదు. అయినా సరే వాళ్ళు చాలా తెలివిగా, చాలా బెట్టుగా ఉంటారు. కానీ ఆ టయానికి వచ్చేటప్పటికి, అవసరానికి వచ్చేటప్పటికి ఏందంటే మీ దగ్గరకు వచ్చి మీ సహాయం కోరి అట్లా ఏదో ఒక రూపంలో వాళ్ళ యొక్క పనులనేవి ముగించుకుంటా వెళ్తా ఉంటారు. మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మీ మొఖం చూడరు, మిమ్మల్ని పట్టించుకోరు. ఎప్పుడు ఒకేలాగా ఉంటే దాన్ని అవసరాలకు తీర్చుకునే మనుషులని మనం అనము. అసలు ఆ పేరనేది రాదు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారు. మళ్ళీ మీ ద్వారాగా ఆ పని పూర్తయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు పనికిరారు. అంటే తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు అనమాట. అట్లాగా ఈ కుంభరాశి వారిని ఇలా అయిన వాళ్ళు, పోయిన వాళ్ళు, నమ్మినటువంటి వ్యక్తులు, ప్రేమించేటటువంటి వ్యక్తులు, మన అనుకున్నటువంటి వ్యక్తులు ఇట్లా అందరూ కూడా ఎక్కువ శాతం ఇలాగే ఉపయోగించుకుంటూ ఉంటారు. అది అవునంటారా కాదంటారా అనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి. ఎందుకంటే మీరు ఆ విషయం మీకు తెలుసు. అది ఫస్ట్‌లో అర్థం కాకపోయినా మీకు నిదానంగా అర్థమైద్ది. నిదానంగా అర్థమయ్యి వాళ్ళ మనసులు ఇదని తెలిసినా కూడా వాళ్ళ మొఖాన మీరు గబక్కన మాట్లాడలేరు వాళ్ళకిలాగా. అన్నీ తెలిసినా కూడా తెలియనట్లుగా ఉండి సరేలే వాళ్ళది వాళ్ళకే ఉంటది. మన మంచి మనకే ఉంటది. అన్నిటికి దేవుడే ఉన్నాడని చెప్పేసి మీరు గబక్కన మాట తూలే వ్యక్తులు కాదు. నిదానంగా ఉంటారు. మీ బాధ ఏదో మీ కడుపులో ఉంచుకుంటారు. పైకి నార్మల్‌గా ఉంటారు. అలాగా మీ బాధ ఏంటనేది ఒక్కొక్కసారి మీ కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదు. ఎందుకంటే మీరు నోరు తెరిచి ఎవ్వరికీ కూడా చెప్పరు కాబట్టి. అలాగా మీ మనస్తత్వం అనేది అలా ఉంటది. అలాగ మీ చుట్టూతా అందరూ కూడా ఎక్కువ శాతం మొత్తం అందరూ కూడా ఇలాగే అయిపోయేటప్పటికి ఏందంటే, మీ మనసు కూడా ఒకానొక స్థితిలో ఇక నాకెవ్వరు లేరు. మేము ఒంటరి వాళ్ళము. అసలు ఇది కూడా ఒక జీవితమేనా అని చెప్పేసి చాలా వరకి కూడా మానసికంగా మీరు నలిగిపోతూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం బతుకుతున్నాము. నేను మంచిగా ఉన్నా కూడా నాతో ఎందుకిలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనని చెప్పేసి అంటే నేను నిజంగా ప్రేమ చూపిస్తున్నా కూడా వాళ్ళెందుకు ఇలాంటి కపట ప్రేమలు చూపిస్తున్నారని మీకు మనసుకు బాగా బాధేసిద్దనమాట. కానీ ఈ ఎక్కువ శాతం మాత్రం మీ చుట్టూతా ఇదే వాతావరణం అనేది ఉంటుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటము, మానసికంగా ఆలోచనలు, టెన్షను, నిద్ర లేకపోవటము, ఒత్తిడి, తలనొప్పని, అనారోగ్య సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్, కళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇట్లాగా మానసికంగా చాలా ఒత్తిడి అనేది మీలో పెరిగిపోయి మీకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి అనమాట. ఇంకా ఈ ఆడవాళ్ళల్లో అయితే కొన్ని రకాల బాగా అనారోగ్య సమస్యలు అంటే ఈ థైరాయిడ్ రావటం కానివ్వండి, లేదా గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇట్లా చాలా రకాలుగా మీరు ఇబ్బంది పడతా ఉంటున్నారు. ఓవర్‌గా బరువుతో బాధపడటము ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చేయాల్సిందేందంటే ఎదుటి వ్యక్తుల వల్ల మీరెంతగా దెబ్బతినాల్సినటువంటి అవసరం అనేది ఉందా? ఒక్కసారి అది మీరు ఆలోచించండి. ఎందుకంటే మంచి మనసనేది దేవుడు మీకిచ్చినటువంటి వరము. ఎదుటి వాళ్ళు అలా ఉన్నారంటే అది వాళ్ళ వ్యక్తిత్వము. అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించి మీరు ఆరోగ్యాన్ని మీరు ఇంత దెబ్బ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, భగవంతుడిని ప్రేమించండి. కానీ వాళ్ళెందుకు ఇలా ఉన్నారు అనంటే దానికి మన దగ్గర సమాధానాలనేవి ఉండవు. ఎందుకంటే జనాల్లో స్వార్థం అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి జనం ఇలాగే ఉంటున్నారు. వాళ్ళని మనం మార్చే ప్రయత్నం చేసినా కూడా వేస్టు. ఎవ్వరు మారరు. మారినట్లుగా నటిస్తారు. అంతేకాని నిజానికి ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకి అలాగే ఉంటాయి. వాళ్ళని మార్చడం కన్నా మనమే మారిపోవటం బెటర్ అనమాట. రోడ్డు మీద ముళ్ళు రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి రోడ్డు మీద మనం తివాచీలు పరచలేం కదా. మన కాళ్ళకే చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అలాగా మనమే మారిపోవాలన్నమాట. ఇక్కడ ఆ వ్యక్తుల పేర్లు అనేవి కూడా నేను చెప్తాను. అసలు ఆ వ్యక్తులు, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే మీరేందంటే ఉన్నా లేకపోయినా కూడా ఎవ్వరి దగ్గరకు వెళ్ళి డబ్బు పరంగా కానీ లేకపోతే ఏదన్నా ఒక పని ఉంది, ఆ పని మీకు కుదరట్లా అయినా సరే మీరు ఒకళ్ళని వెళ్ళి అడగటం కానీ, ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి చేయి చాచటం కానీ, మాకు ఇదిగోండి ఈ డబ్బులు తగ్గినాయి కాస్త డబ్బులు ఇవ్వండి అని అడగటం కానీ, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రకంగా సహాయము అందుకోవటానికి మీరు ఇష్టపడరు. కష్టమో నిష్ఠూరమో ఒకరోజు ఆలస్యమైనా 4 రోజులు ఆలస్యమైనా ఉన్నా లేకపోయినా మీరుగానే ఉంటారు. కానీ ఎవ్వరి దగ్గరకు వెళ్ళి అడగాలన్న ఆలోచన కూడా మీకు రాదనమాట. ఎందుకంటే
ఎందుకంటే ఈ జనం ఎలా ఉన్నారు ఏంటనేది అంత అంచనా వేయలేని వ్యక్తులు కాదు మీరు. ఈ రోజుల్లో సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. సానుభూతి చూపించేవాళ్ళు ఎవ్వరూ లేరు. మన కష్టాల్లో కూడా 100 రకాల పెడార్థాలు తీసి మన వైపు వేలు చూపించే వాళ్ళే ఉన్నారన్న సంగతి మీకు తెలుసు. మీరు గతంలో అలాంటివి అవమానాలు, బాధలు కూడా చాలా పడ్డారు కాబట్టి ఎవ్వరూ సహాయం చెయ్యరు. మనల్ని మనమే నమ్ముకోవాలని చెప్పేసి ఒక దృఢ నిర్ణయం అనేది మీరెప్పుడో తీసుకున్నారు. కాబట్టి మీరు ఎవ్వరి దగ్గరకు వెళ్దాము, చేద్దామని చెప్పేసి మీరు అనుకోరు. కావాలంటే మనం ఒకళ్ళకి సహాయం చేద్దాం కానీ మనం ఒకళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్పేసేసి మీరు గట్టిగా నమ్ముతూ ఉంటారనమాట. మీరు నలుగురికి సహాయం చేస్తారు కానీ మీరు ఒకరి కిందకు మాత్రం ఎవరి సహాయం కోరి మాత్రం వెళ్ళరు. అసలు అది ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు జరగదు, భవిష్యత్తులో కూడా జరగదు. కానీ అలాంటి మనస్తత్వాన్ని మార్చాలని చెప్పేసి కంకణం కట్టుకొని 3 వ్యక్తులు మాత్రం కూర్చున్నారనమాట. ఆ వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అనంటే, ఈ మొదటి వ్యక్తి పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి అనమాట. పూర్తిగా బయట నుంచి అంటే అది ఆడవారు కావచ్చు, లేదా స్త్రీ కావచ్చు, లేదా పురుషులు కావచ్చు. ఇట్లా పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి ఒక కొత్త వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఏంటంటే, అంటే ఆ వ్యక్తితో మీ బంధం అనేది ఎలా ఉంటదంటే, అంటే ఇక మీరు కాస్త అంటే తెలిసి తెలియని వయసులో అట్లా ఉంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఏందంటే, అతను ఒక ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఇట్లా ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని ఆకర్షించేటటువంటి స్థితితో వాళ్ళు తయారవుతారనమాట. వాళ్ళు మొదట్లో అంటే మీరు ఏదైనా పని చేసే కాడ కానివ్వండి, ఇలాంటి కాడ వాళ్ళు ఎక్కువగా బయట పరిచయం అవుతారు. నేను బయట వ్యక్తి అని చెప్పాను కదా! బయటే పరిచయం అవుతారు. వాళ్ళేందంటే ఏదన్నా మీరు పని చేసే కాడ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాంటి చోట్ల ఎక్కువగా పరిచయం అవుతారనమాట. ఆ వ్యక్తి ఏందంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు పట్టించుకోరు. మీరు చూసారు కానీ మీరు పట్టించుకోరు. మీ పని మీరు చేసుకుంటా వెళ్తారు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూ మీ మీద కన్నేసి మీరు కుంభరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారనమాట. మీలో ప్లస్ పాయింట్ ఏందంటే మీ అందమైన రూపం. మీ మనసు ఎంత చక్కగా ఉంటదో మీ రూపం కూడా అంతే చక్కగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే ఎవరైనా సరే అలా చూడాలి అనిపించేటటువంటి అందం మీ సొంతం అనమాట. అలాగా ఆ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీ యొక్క చక్కదనం మీద ఆ చూపు అనేది పెడతాడు. అలాగే ఎలాగైనా సరే మిమ్మల్ని దారిలోకి తీసుకొచ్చుకోవాలి, మీతో మాట్లాడాలి, మీతో పరిచయం పెంచుకోవాలి, మిమ్మల్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వీళ్ళ ద్వారాగా మీతో పరిచయం పెంచుకుంటారనమాట. అలాగా ఇక అలా ప్రయత్నాలు చేసేసరికి మీరు కూడా సరే తెలిసిన వాళ్ళే కదా, మనం పనిచేసే వాళ్ళే కదా అని చెప్పేసి మీరు కూడా మాట కలుపుతూ ఉంటారు. అలా మాట కలిపిన తర్వాత అది అభిమానంగా మారి ఇక ఆ వ్యక్తి మనస్తత్వం కూడా అంటే మీకు అనుకూలంగా మాట్లాడేసరికే వాళ్ళు కూడా బాగా తెలివిగల వాళ్ళు, అన్ని రకాలుగా సెటిల్ అయినటువంటి వ్యక్తులు అయ్యేసరికే మాటలు కాస్త మీకు సపోర్ట్‌గా మాట్లాడేసరికి నిజంగానే మిమ్మల్ని అభిమానిస్తున్నారు, చేస్తున్నారని చెప్పేసి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి కష్టం వాళ్ళకి చెప్పుకోవటము, మీ యొక్క బలాలు, బలహీనతలు, మీ యొక్క కుటుంబాల గురించి అన్నిటి గురించి అతనికి చెప్పుకోవటము, ఇట్లా ప్రతీదీ కూడా వాళ్ళకి చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న కాడే మీరు చులకనైపోయారనమాట. ఎందుకంటే ఎవరో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తికి మీ మీద ప్రేమ, అభిమానం ఉంటది అని అనుకోవటం మీరు చేసినటువంటి మొట్టమొదటి తప్పనమాట. వాళ్ళేందంటే మీతో టైమ్ పాస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు బాగున్నారు, కంటికి నచ్చారు కాబట్టి కావాలంటే కాసేపు మాట్లాడి పక్కకెళ్ళిపోదాం అంతవరకే వాళ్ళ ఆలోచన. ఇక అంతకు మించి ఏమీ లేదు. కానీ మీరేందంటే అది అభిమానంగా మార్చుకొని ఆ వ్యక్తిని మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్ ఇచ్చారనమాట ఆ వ్యక్తికి మీ మనసులో. అలా ఇచ్చి ఇక మొత్తం సర్వస్వం అన్నీ చెప్పి చేసేసరికి ఆ వ్యక్తికి చులకనైపోయి మీరు చాలా వరకి కూడా ఇక మిమ్మల్ని లెక్క లేకుండా చూడటము, ఇట్లాగా తీసుకోవటం మొదలుపెట్టాడనమాట. అట్లా మొదలుపెట్టేసరికి మీరేందంటే ఇక తర్వాత మీకు మొదట్లో అర్థం కాకపోయినా నిదానంగా ఆ వ్యక్తి మనస్తత్వం కరెక్ట్ కాదు, ఇతనికి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకే రకంగా కూడా సహాయం చేసే మనిషి కాదు. అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడే మీరు మాట్లాడాలి, మీరు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండరు. ఎందుకంటే వాళ్ళ పనులు ముఖ్యం. అంటే టైం పాస్ అంటే ఖాళీగా ఉన్నప్పుడే కదా గుర్తొచ్చేది. అలాగా మిమ్మల్ని టైం పాస్ చేసుకుంటున్నారన్న విషయం మీకు తర్వాత అర్థమైంది.
అర్థమైద్దనమాట. అర్థమయ్యి ఇక ఆ వ్యక్తిని మీరు దూరం పెట్టేసేసేయాలి అని చెప్పేసి ఇక మీరు గట్టిగా అనుకుంటారు. అలా అనుకోని ఇక మీరు ఇదివరకులాగా మాట్లాడటం తగ్గించటము, దూరంగా ఉండటము ఇట్లాంటివి చేసేసరికి ఆ వ్యక్తి ఏందంటే ఏంటి ఇలాగ మొన్నటిదాకా మేమంటే విపరీతంగా ఎగబడ్డోళ్ళు ఇవాళ మళ్ళీ దూరం పెట్టేస్తున్నారని చెప్పేసి డౌటొచ్చి మళ్ళీ మిమ్మల్ని కదిలిచ్చాలని చూస్తా ఉంటారు. ఇక్కడ కదిలిస్తుంది దేనికి? మీ మీద ఇష్టంతో కాదు. వాళ్ళ గొప్పలన్నీ మీరు వినటానికి, వాళ్ళ మాటలు ఎవరు వినేవాళ్ళుండరు. వాళ్ళకెంత ఆస్తి ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని లెక్క చేయరు. వాళ్ళకెంతున్నా లెక్క చేసినా, లెక్క చేయకపోయినా వాళ్ళింట్లో వాళ్ళకే వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే లాభం గానీ, మీకు ఒక్క రూపాయి కూడా లాభం లేదు. ఒక మాట పరంగా లాభం లేదు. ఒక రూపాయి పరంగా లాభం లేదు. మీరెంత కష్టంలో ఉన్నా సరే, వాళ్ళు మీకు ఏ సహాయం కూడా చెయ్యరు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. ఇక అర్థమైపోయి వీళ్ళతో మాట్లాడటం వల్ల మేము జీవితంలో సాధించాలనుకున్నవి కూడా సాధించలేకపోతున్నాము అన్న జీవిత సత్యం అనేది మీకు అర్థమైందనమాట. వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు అన్న విషయం మీకు అర్థమై ఇక దూరం పెట్టేసేశారు. కానీ వాళ్ళు ఎట్లాగైనా సరే మీ చేత కాళ్ళు పట్టించుకోవాలి. మళ్ళీ వాళ్ళ సోదంతా వినాలి అని చెప్పేసి టైం పాస్‌కి ఎవరు దొరకట్లా. అలాగ మిమ్మల్ని కావాలి అని చెప్పేసేసి వాళ్ళు అట్లా అనుకుంటున్నారనమాట. కానీ అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరము. అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా నమ్మొద్దండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల కాస్త మనం అభిమానం తెలిసి తెలియని సమయాల్లో చూపించామని చెప్పేసి వాళ్ళది ఆసరాగా తీసుకొని జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కాబట్టి అలాంటి బయట వ్యక్తులకు మీరెప్పుడూ కూడా అంత గొప్ప హోదా అనేది ఇవ్వొద్దు. మీ జీవితంలో ప్రతి విషయం కూడా వాళ్ళతో పంచుకోవద్దు. అలా పంచుకుంటే వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారనమాట. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు అర్థం చేసుకోండి. బయట వాళ్ళెప్పుడూ కూడా బయట వాళ్ళే అన్న విషయం మీరు గుర్తుంచుకోండి. వాళ్ళకెప్పుడూ కూడా మీ సొంత విషయాలంటూ ఏది కూడా చెప్పొద్దు. కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసినా సరే ఇక మీరు వాళ్ళతో మాట్లాడొద్దు. వాళ్ళతో పలకొద్దు. మొఖాన చెప్పేసేసేయండి. మేము తెలియక మాట్లాడాము. ఇప్పుడు మేము మాట్లాడడం మాకు అవసరం లేదు అని చెప్పేసి మొఖాన చెప్పేసేసేయండి. కానీ వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఇది మీరు గుర్తుంచుకోండి కుంభరాశి వాళ్ళు. ఆ వ్యక్తి పేరు వచ్చేటప్పటికి ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతుందంటే ఎక్కువగా కామన్‌గా ఎస్ అనేటటువంటి లెటర్‌తో ఆ వ్యక్తుల పేర్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. కామన్‌గా ఎస్ లేదా ఆర్ లేదా ఎమ్ కానీ, లేదా పి కానీ, కే కానీ, ఎల్ కానీ, ఈ ఏ ఇలాంటి లెటర్స్‌తో ఎక్కువగా యూ ఇలాంటి లెటర్స్‌తో ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. కామన్‌గా ఇప్పుడు నేను చెప్పాను ఈ కొన్ని లెటర్సు. ఇంక మీ సందర్భాలను బట్టి మీకు సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చనమాట. అది మీకు అర్థమైద్ది. నేను కామన్‌గా ఈ లెటర్స్ అనేవి చెప్పాననమాట. ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఆళ్ళు పూర్తిగా బయట వాళ్ళు. ఇక మిగిలిన ఇద్దరు వ్యక్తులు, ఈ వ్యక్తుల గురించి తెలిసినా కూడా మీరు ఆశ్చర్యపోతారనమాట. ఈ మిగిలిన ఇద్దరు వ్యక్తులు వచ్చేటప్పటికి పూర్తిగా మీకు తెలిసిన వాళ్ళు రక్త సంబంధికులు అనమాట. అంటే మీకు బాగా దగ్గర వాళ్ళు రక్త సంబంధికులు, తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, అంటే అన్నాదమ్ముళ్ళు కావచ్చు, అక్కా చెల్లెళ్ళు కావచ్చు, అక్కాదమ్ముళ్ళు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, ఇట్లా ఇది రక్త సంబంధంతో కూడినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. అదేంటి రక్త సంబంధం అంటా మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం అని చెప్పి అంటున్నారని మీరు అనుకోవచ్చు. ఇది అర్థం కాని మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది కుంభరాశిలో వాళ్ళకి. అంటే వీళ్ళెలా ఉంటారంటే ఈ తోడబుట్టినోళ్ళు రక్త సంబంధికులు అని చెప్పాను కదా! వీళ్ళేందంటే అవసరాలకు ఉపయోగించుకుంటా ఉంటారు. అవసరమైపోయిన తర్వాత మా మా చెల్లెనో, మా అక్కనో, మా అన్ననో, మా తమ్ముడనో కూడా అనుకోరు. అవసరం గుర్తొచ్చినప్పుడు నువ్వు నా తమ్ముడివిగా నువ్వు నాకెందుకు సహాయం చేయవు? నువ్వు నా అక్కవుగా నువ్వు నాకెందుకు సహాయం చేయవు అంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు. ఇట్లాగుంటా ఉంటారనమాట. అలాగే తల్లికి నలుగురు పుడితే నలుగురు సమానంగా ఉండరు కదా! మన చేతి 5 వేళ్ళు ఎలాగైతే ఒకలాగుండవో, తల్లికి నలుగురు బిడ్డలు పుడితే నలుగురు రాతలు ఒకలాగుండవు. ఒక్కొక్కళ్ళు బాగా హై స్టేజ్‌లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు బాగా డౌన్‌గా ఉంటారు. అంటే దొరికిన వ్యక్తులు సరైన వాళ్ళు కాక, కొంతమంది చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఒంటరిగా ఉంటారు. కొంతమంది బాగుంటారు ఆ తల్లికి పుట్టినోళ్ళలో. సరే మా అక్క ఇబ్బందుల్లో ఉంది. మా కష్టాల్లో ఉంది. మనం బాగానే ఉన్నాం గదా!
అనని చెప్పేసి వాళ్ళకి కాస్త సహాయం చేద్దామే, కాస్త వాళ్ళకి మన రక్త సంబంధికము, మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? మా అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, లేదా మా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడు, లేదా మా చెల్లెలు ఇబ్బందుల్లో ఉంది, మా అక్క ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళకి మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అనని చెప్పేసి కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటే మేము సహాయం చేస్తాము. వాళ్ళే అడగాలి మమ్మల్ని. అంటే మిమ్మల్ని ఎందుకు అడగరు వాళ్ళు? మీరు సహాయం చేసేవాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ప్రేమతో చెయ్యాలి కానీ అడిగి నోరు తెరిచి అడిగితేనే దాన్ని చెయ్యాలి అని అనుకుంటున్న మీ బుద్ధే అక్కడ అర్థమవుతుంది. సహాయం చేసే బుద్ధి లేదని. అది ప్రేమతో ఈ ఇబ్బందుల్లో ఉన్నారని అనుకున్నప్పుడు, మీకు పెట్టగలిగిన స్థితి ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని అనుకున్నప్పుడు, మా అక్కో, లేకపోతే మా చెల్లో, మా అన్నో, మా తమ్ముడో, ఇదిగో కాస్త ఇట్లా మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేయగలుగుతున్నాము. ఇబ్బంది పడొద్దు అనని చెప్పేసి ఆ రక్త సంబంధం అనేది కదలాలి. కానీ ఆ పేగు ఈ రోజుల్లో ఎవరికీ కదలట్లా. మనం బాగా దర్జాగా ఉన్నాంగా, వాళ్ళకంతే జరగాలి. వాళ్ళు అట్లాగే ఉండాలి. వాళ్ళు మా కాళ్ళకాడికి వచ్చి మమ్మల్ని అడిగితే మేమేదో ముష్టి పడేస్తాము. ఏ దానమో ధర్మమో ఎవరికో దానం చేసినట్టుగా రూపాయి దానం ఇస్తాము అని ఇట్లా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రేమలనేవి ఎక్కడున్నాయి ఒకసారి ఆలోచించండి. అట్లాగా స్వార్థాలుగా మేం బతికితే మాదే బతుకు, వాళ్ళు ఎట్లాగన్నా పోని, మేము శుభ్రంగా ఉంటున్నాంగా అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా తోబుట్టువుల్లోనే ఎంతెంత ఈర్ష్యలుగా ఆలోచించుకుంటున్నారంటే ఈ రోజుల్లో వెనకటి రోజులతోనే పోయినాయండి ప్రేమలనేవి. ఈ రోజులు వాళ్ళలో ఉండట్లా. అట్లాగా తయారయ్యారు. మనకుంటే మనకే, మనం తింటే మనకే, మన కుటుంబం, మన పిల్లలు, మన భర్త, మన భార్య బాగుండాలి. వాళ్ళు ఎట్లన్నా పోని మనకు అనవసరం అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తున్నారు. అలాగా ఇక తల్లిదండ్రులు కొంతమంది, అందరని చెప్పేసి నేను అంటలేదండి. కొంతమంది ఎలా ఉన్నారంటే పేరుకే పెద్దోళ్ళు, ఒంటికి వయసు వచ్చిద్ది కానీ ఆ మనసుకు మాత్రం బుద్ధి అనేది ఎప్పుడూ కూడా రాదనమాట. పిల్లలు నలుగురుంటే నలుగురు బాగుండాలమ్మా, సంతోషంగా ఉండాలి, రేపు మీరు ఒకరికొకరు తోడవుతారు, మేము కొన్నాళ్ళు ఉంటాము తర్వాత ఉండము, మీకు ఒకరికొకరు బాగుండాలి అనని చెప్పేసి ఏదన్నా గొడవలు ఉన్నా కూడా సరిచేసి పెద్దోళ్ళు అనేవాళ్ళు కలపాలి. అలా కాకుండా కొంతమంది ఈ బుద్ధి లేని పెద్దోళ్ళు తల్లిదండ్రులు పెద్ద ప్లేసులో ఆ పీఠంలో కూర్చొని వాళ్ళు ఏమంటారంటే, నీకు అంతా బాగుంది కాబట్టి నువ్వు ఇలాగే ఉండు, వాళ్ళకు గతి లేదు కాబట్టి వాళ్ళకి కొడుకే కూతురే అయినప్పటికీ కూడా గతి లేదు కాబట్టి నీ కాళ్ళ కాడికి వాళ్ళు రావాలి, నువ్వంటూ ఏమీ అడగొద్దు, నువ్వు పలకొద్దు, నువ్వు మాట్లాడొద్దు అనని చెప్పేసి ఇద్దరు బిడ్డలను కలపాల్సినటువంటి తల్లిదండ్రులు బంధాలు నిలువున తుంచేసేటటువంటి పెద్దరికం, అంటే వాళ్ళని ఎలా పెద్దోళ్ళు అనాలో కూడా అర్థం కాదనమాట. అలాంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటున్నారు. కలపటం పోయి విడదీయటం అనమాట. ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా సర్ది చెప్పి కలిపే వాళ్ళని పెద్దోళ్ళు అంటారు. అలాంటి వాళ్ళని తల్లిదండ్రులు అంటారు. అంతేగాని మండే అగ్నిలో ఇంకాస్త ఆర్జ్యం పోసి దాన్ని ఇంకా పెంచి విడదీసే వాళ్ళని ఎంత శరీరానికి 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళని పెద్దోళ్ళు అని అనరు. కనీసం మనుషులని కూడా అనరనమాట. అలాంటి వాళ్ళ జన్మలు ఎలా ఉండాలి ఏంటనేది భగవంతుడు చూసుకుంటాడు. కాకపోతే మీరంటూ ఏమీ అనొద్దు. అట్లాగ తుంచేసే పెద్దోళ్ళు ఉన్నారనమాట. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి పెద్దోళ్ళు. వాళ్ళ దగ్గర అంతా ఉంది కాబట్టి వాళ్ళ చుట్టూతా తిరగటము, బాధల్లో ఉన్నోళ్ళని ఇంకాస్త కుంగదీయటము, మీరు గతి లేనోళ్ళని అడగటము, గతి లేని జీవితాలను ఇచ్చిందెవరు? వాళ్ళు కాదా? అయినా సరే జ్ఞానం లేనోళ్ళు కదా, వాళ్ళకి ఆ ఆలోచన అనే విధానం అనేది పనిచేయదు. కాబట్టి అట్లాగా కొంతమంది ఉన్నారనమాట. అలాగా వీళ్ళ వల్ల అది కొంతమందికి వర్తించిద్ది. అది ఎవరు ఏంటనేది కూడా మీకు మనసుకు అర్థమైద్దండి. అలాగా ఈ తోబుట్టువుల వల్ల, రక్త సంబంధికుల వల్ల, తల్లిదండ్రుల వల్ల బాధపడేటటువంటి కుంభరాశి వాళ్ళు ఎంతమందో కూడా ఉన్నారనమాట. తోబుట్టువుల దగ్గర కాస్త ఏదన్నా మన అక్కో, మన చెల్లో, మన తమ్ముడో, మన అన్నో అని చెప్పేసి ఏదన్నా సహాయం అడిగితే, మా సహాయం మూలానే ఇవాళ నువ్వు బతికున్నావు, మా సహాయం మూలానే ఇవాళ నువ్వు తింటున్నావు, లేకపోతే చెట్లెమ్మట పొట్లెమ్మట తిరిగేవాళ్ళు మీరు, అసలు తినటానికి తిండి కూడా ఉండేది కాదు, గతి లేనోళ్ళు మీరు అనని చెప్పేసి ఏదన్నా చిన్న మాట సహాయానికి కూడా జీవితాంతం వాళ్ళే పెట్టి పోషిస్తున్నట్లుగా దెప్పుతున్నారు. ఇక అలాంటి తోబుట్టువుల్ని సహాయం అడిగే కన్నా కూడా మన ప్రాణాలు వదిలిపెట్టినా పర్వాలేదు అనిపించిద్ది అనమాట. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తే దాన్ని సహాయం అంటారు. కొంతమంది మాకేదో పుణ్యం వచ్చిద్ది, మాకు లాభం వచ్చిద్ది,
ఏదో ఒక మాటేగా, మన దగ్గర ఒక రూపాయి ఇవ్వటం లేదుగా, మనం దాచుకున్న దాంట్లో ఒక రూపాయి ఇవ్వటం లేదుగా, ఒక మాటకు మనకు బంపర్ ఆఫర్‌గా పుణ్యం వచ్చిద్ది అన్న స్వార్థాలతో సహాయం చేసేవాళ్ళు ఇలాగే వెతుకుతారు. ఇలాగే గుర్తుబెట్టుకొని దెప్పుతారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు రక్త సంబంధికులు. మీకు మీరు సహాయం చేసుకోపోతే ఎట్లాగని చెప్పాల్సింది పోయి, ఏదోలే పాపం వచ్చిద్ది, ఏదో పుణ్యం వచ్చిద్దిలే పాపం, ఏమోలే చెప్పు ఏం పోయింది అంటే ఇక్కడ వీళ్ళే నేర్పుతున్నారు. అంటే మీరు గొప్ప, మీరు తక్కువ అనని చెప్పేసి ఈ బుద్ధి లేకుండా ఈళ్ళే సరిగ్గా పెద్దవాళ్ళ దగ్గర నుంచే మంచితనం అనేది పిల్లలకు సరిగ్గా అందట్లేదనమాట. కాబట్టి ఒంటికి శరీరానికి వయసు రాగానే సరిపోదండి. బుద్ధి కూడా తెచ్చుకొని పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగా ఉంటే పిల్లల జీవితాలనేవి చక్కబడతాయనమాట. పెద్దవాళ్ళ మూలాన ఎంతమందో గొడవలతో చాలామంది జీవితాలు కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటున్నాయనమాట. కాబట్టి ఇది కుంభరాశి వారి జీవితాల్లో కూడా చాలామందికి జరుగుతుంది. కొంతమందికి జరగకపోవచ్చు. తల్లిదండ్రుల ప్రేమ దొరకటం కూడా నిజంగా ఒక అదృష్టం అండి. అది కరువైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ తల్లిదండ్రుల స్వార్థంతో పిల్లల జీవితాలు దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. కాకపోతే అవి మనకు సరిగ్గా బయటికి రానప్పటికీ. కాబట్టి ఇలాగ రక్త సంబంధికుల వల్ల కూడా వీళ్ళు చాలా నలిగిపోతున్నారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని మన, తన అని అనుకోకుండా కాస్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. అలాంటి వాళ్ళ సహాయం అనేది కోరొద్దు. ఏదన్నా చిన్న మాట కూడా సహాయం చేసి, దాని మూలానే జీవితాంతం మీకు ప్రాణభిక్ష పెట్టి మీరు బతుకుతున్నారు అనని చెప్పేసి ఇట్లాగా ఇంత స్వార్థపూరితమైనటువంటి మనుషుల కాళ్ళు ఎప్పుడూ కూడా పట్టుకోవద్దు. ఉన్నా లేకపోయినా అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. నారు పోసినోడే నీరు పోస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళొద్దు. అలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు. వాళ్ళతో దూరంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వాళ్ళకు బుద్ధి పని చేయట్లేదు కదా! ఆ బుద్ధి పని చేసేటట్టుకు దేవుడు చేస్తాడు. కాస్త సమయం అనేది పట్టిద్ది. మీరంటూ ఏది అనొద్దు, ఆలోచించొద్దు. వాళ్ళని మీరు తిట్టి మీరు పాపాలు మూటకట్టుకోవద్దు. వాళ్ళతో దూరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి. దైవాన్ని నమ్ముకోండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. దైవాన్ని నమ్ముకోండి. దేవుడు కాళ్ళు పట్టుకోండి. దేవుడు కాళ్ళ దగ్గర కన్నీళ్లతో వేడుకోండి. మీ కష్టాలు పోతాయి. అంతేకాని ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల దగ్గర మీరు ఎంత గిలగిలా కొట్టుకున్నా కూడా, మీరు ఎంత బాధపడుతుంటే వాళ్ళు అంత సంతోషపడతారు. అంత పండగ చేసుకుంటారు. కాబట్టి అలాంటి పండుగలు చేసుకునే అవకాశాలు ఇలాంటి స్వార్థపరులకు ఇవ్వొద్దు. మనసు లేని మనుషులే ఈ లోకంలో ఉంటున్నారు ఎక్కువ శాతం మంది. ప్రతి ఒక్కరూ కూడా పైకి నటన, లోపల అంతా కూడా ఎంత మనం బాధపడితే అంత సంతోషపడతా ఉంటారు. కాబట్టి జాగ్రత్త. ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా కామన్‌గా ఎస్ అనే లెటర్‌తో స్టార్ట్ అయ్యిద్ది. తర్వాత ఆర్, తర్వాత పి, తర్వాత యు, కే, ఎల్, ఎమ్ ఇలాంటి లెటర్స్‌తో కామన్‌గా స్టార్ట్ అవుతాయి. ఇక తర్వాత మీ చుట్టూతో ఉండే అక్షరాలను బట్టి మీరు నిర్ణయించుకోవచ్చనమాట. అందరూ అని చెప్పేసి నేను అంటల్లా, కొంతమంది విషయాల్లో ఇది జరుగుతూ ఉంటాయి అనమాట. అది ఎవరేంటనేది మీకు అర్థమైద్ది. అలాగ మీ జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయటం వలన ఇలాంటోళ్ళు కూడా ఉన్నారా అన్నది జనానికి కూడా అర్థమైద్దనమాట. కాబట్టి కామెంట్ చేసి తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి వీడియో చేరి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తేవాలన్న ఆ మోటివేషన్ మాకు కూడా ఉంటుంది. కాబట్టి మీ లైక్ అనేది సపోర్టింగ్‌గా ఉంటుంది. నలుగురికి ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట. మరి ఇలాంటి వ్యక్తులతో మీరు చేయాల్సింది ఏంటి అంటే, నేను చెప్పాను కదండీ! వాళ్ళతో దూరంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ప్రతి విషయం వాళ్ళకి చెప్పొద్దు. వారిని నమ్మొద్దు. వారి యొక్క కపట ప్రేమలను నమ్మొద్దు. అలాంటి వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. వద్దు. వాళ్ళ నటనతో వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఎంత నటించినా వాళ్ళ అసలు రూపం అనగానే లోపల ఉంటదనమాట. కాబట్టి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ కోసం మీరు అరవద్దు, కోపం తెచ్చుకోవద్దు, ఆవేశపడొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. దైవాన్ని నమ్ముకోండి. మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి. ఇది మీరు చేయాల్సినటువంటి పని. మీకు కలిసొచ్చిద్ది. మీకు శివానుగ్రహం ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది.
చక్కగా మీరు ఇంట్లో పూజలు చేసుకోండి, శివుడికి పూజ చేయండి, సోమవారం శివాలయానికి వెళ్ళండి, చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో కూడా మీకు కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి. ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ వ్యక్తులైతే మాత్రం వీళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.